టెక్నికల్గా ఏదో మిస్ అయింది అనుకుంటారని ఈ పాటతో మళ్ళీ దేవుని స్థానాన్ని స్థుతించి మనం గణపరుస్తాం. దేవుడి కార్యం జరుగుగాక, ఆత్మాభిషేకం మన మధ్యలో కలుగుగాక. बीमारी से गरीबी से मुझे छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी देता। बीमारी से गरीबी से शाम से छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी देता। जिस नाम में जिंदगी यीशु है वो नाम, जिस नाम में है बंदगी यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। बीमारी से गरीबी से शामों से छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी देता। बीमारी से गरीबी से शामों से छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी देता। जिस नाम में है जिंदगी यीशु है वो नाम, जिस नाम में है बंदगी यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है, 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 यीशु तेरा नाम सबसे ऊंचा है। आमेन। హల్లెలూయా, 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 హల్లెలూయా. నామానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఆ యేసయ్యకే సమస్త మహిమ ఘనత మనం చెల్లిద్దామండి. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడు ఆయనే. హల్లెలూయా. చక్కటి పాట, మహిమ ఘనతకు అర్హుడు అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ముక్తిదాతా సృష్టికర్త, ముక్తిదాతా సృష్టికర్త, స్వస్థతకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన
యెహోవా రాఫా స్వస్థపరచు నన్ను స్వస్థపరచు ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నరసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే నరసయ్య ఆరాధన నీకే హల్లెలూయా 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 అందరం కూడా మన కళ్ళు మూసుకొని దేవుని తట్టు కనిపెట్టుకుందాం హల్లెలూయా హల్లెలూయా ఆరాధనలో కనిపెడదాం హల్లెలూయా దేవానికి వందనాలు దేవానికి వందనాలు దేవానికి వందనాలు 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 స్తోత్రాలు నైనానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసు నీకు వందనం యేసు నీకు వందనం రాజా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు 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 తండ్రి ఇదిగో స్తుతులను అర్పించాం నైనా తండ్రి మాకు తండ్రి ప్రభువా తండ్రి నిన్ను స్తుతించే అర్హత లేదు కానీ ప్రభువా నీ కృప ద్వారా తండ్రి నీ కార్యముల ద్వారా తండ్రి నీ మేలుల ద్వారా తండ్రి ప్రభువా మీ విడుదల కార్యము ద్వారా మీ స్వస్థతను బట్టి తండ్రి మమ్మల్ని అర్హులుగా చేశారు తండ్రి ప్రభువా నీకు వందనాలు ప్రభువా మీ రక్షణ భాగ్యము ద్వారా అర్హులుగా చేశారు నైనా మీ రక్తము చిందించారు తండ్రి ప్రభువా దాన్ని బట్టి మమ్మల్ని అర్హులుగా చేశారు ఇదిగో ప్రభువా ఇదిగో మిమ్మల్ని స్తుతించడం ఎంతో గొప్ప ఆధిక్యత నైనా నీకు వందనాలు హల్లెలూయా 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 తండ్రి వి వర్షిప్ యువర్ నేమ్ వి వర్షిప్ యువర్ నేమ్ యేసయ్యా నీకే ఆరాధన 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 హల్లెలూయా ఓ తండ్రి 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 నీకు స్తోత్రం 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 నైనా మా మధ్యలో తండ్రి సంచరిస్తున్న యేసయ్యా నీకు వందనాలు మా మొరను ఆలకించే దైవమా నీకు వందనాలు తండ్రి మాతో మాట్లాడే దేవా నీకు వందనాలయ్యా మమ్మల్ని చూచు దేవా నీకు వందనాలు ప్రభువా తండ్రి ఇదిగో నీ సన్నిధిలో తండ్రి ప్రభువా మేము గడుపుచుండగా తండ్రి ప్రభువా ఇదిగో నీ సన్నిధిని పోల్చిన స్థలం ఇంకా వేరేది ఏది లేదు నైనా నీ సన్నిధికి భిన్నమైంది ఇంకా తండ్రి నీ సన్నిధితో పోల్చబడింది ఇంకా ఏ స్థలము లేదు నైనా ఏ శక్తి లేదు నైనా ఏ వ్యక్తి లేడు నైనా హల్లెలూయా 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 ఇదిగో కేవలం మీ సన్నిధే మాకు ఆధారమునైనా మీ సన్నిధే మాకు గమ్యమునైనా మీ సన్నిధే మా సమకూర్పు తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు హల్లెలూయా 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 we worship your name we worship your name we worship your name నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము కలిగి ఉన్న
హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము కనిపెట్టుచున్నాం, మీ సన్నిధిలో కనిపెట్టుచున్నాం తండ్రి. నాయన మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. తండ్రి మేము నీ యందు, మీరు మా యందు నిలిచి ఉంటే తండ్రి మేము ఫలిస్తామని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు వందనాలు. మేము మీ యందు, మీరు మా యందు ఉంటే మేము ఫలిస్తామని సెలవిచ్చారు. మేము అప్పుడు ఏది అడిగినా మీరు జరిగిస్తానని సెలవిచ్చారు నాయన. ఇదిగో మా జీవితాలు మీలో కట్టండి నాయన తండ్రి. తండ్రి మీలో వేరు పాల్గొనేటువంటి కృప మాకు ఇచ్చినారు, మీకు వందనాలు ప్రభువా. అటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి మా దినమెల్లా కూడా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో మేము ఉంటుండగా తండ్రి ప్రభువా, మీ సన్నిధిలో తండ్రి మేము కనిపెట్టుచుండగా తండ్రి ప్రభువా, మా జీవితాల్లో తండ్రి మీరు నివాసము కలిగి ఉంటున్నారని నమ్ముచున్నాము. ఇదిగో పరిశుద్ధాత్ముని ద్వారా మాలో మీరు నివసిస్తున్నారని మేము నమ్ముచు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మీకు ఆరాధన చెల్లిస్తున్నాం. తద్వారా తండ్రి ఈ భూలోకం మీదుగా ఉన్నటువంటి తండ్రి ఈ యొక్క బంధకము నైనా తండ్రి ప్రభువా, తండ్రి ఈ యొక్క వ్యాధి తండ్రి, ఈ భయాందోళన పరిస్థితులు తండ్రి, ఈ లాక్డౌన్ పరిస్థితులు నైనా తండ్రి, సమస్తము కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు నైనా, ప్రజల జీవితాల్లో గుండెల్లో వారి కుటుంబాల్లో చింతలు కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లోనైనా మీ సన్నిధిని మేము కనిపెట్టుచున్నాం తండ్రి ప్రభువా. మీ సన్నిధే సమస్తానికి పరిష్కారం నైనా తండ్రి. ఇదిగో మీ సన్నిధి ప్రభువా, ఇదిగో సంఘముకి మీరు భాగ్యముని ఇచ్చారు తండ్రి, మాకు ఇచ్చారు తండ్రి ప్రభువా. నీ విశ్వాసులుగా ఇదిగో సంఘానికి మీరు మహాభాగ్యం ఇచ్చి ఉంటుండగా తండ్రి, సంఘము దాని యొక్క స్థానంలోనికి వచ్చి నైనా అధికారంలోనికి వచ్చి నీ సన్నిధిలో సంఘం ఉంటుండగా ప్రభువా ఈ లోకమును జయించడానికి మీ కృప దయచేయండి ప్రభువా. ఈ వ్యాధిని జయించడానికి సంఘానికి మీరు అధికారం ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. మాకు అధికారం ఇచ్చారు, మీకు వందనాలు ప్రభువా. అందుకే నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, మరొకసారి నాలో నీవు, నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. చివరిసారిగా ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా, ఓ నా యేసయ్యా, యేసయ్యా. వందనాలు. మీ సన్నిధిలో ఉన్న ప్రసన్నత, మీ సన్నిధిలో ఉన్నటువంటి నీ శక్తినైనా, మీ సన్నిధిలో ఉన్నటువంటి ధైర్యమునైనా, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ వాగ్దానమునైనా, మీ సన్నిధిలో మాకు దొరికే నీ వాగ్దానము, మీ సన్నిధిలో మాకు దొరికేటటువంటి మనశ్శాంతినైనా, మీ సన్నిధిలో మాకు దొరికేటటువంటి నిరీక్షణ తండ్రి ప్రభువా, మీ సన్నిధిలో మేము విశ్వాసములో కట్టబడుతున్నాం నాయన. అట్లాంటి మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఆన్లైన్ తండ్రి వీక్షిస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా మీ కదలికని కనిపించండి ప్రభువా. మాతో పాటు ఏకీభవిస్తుండగా వారందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో వారు మాతో పాటు పాల్గొంటుండగా మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. కొద్దిమంది కావచ్చు, ఇదిగో మేము కూడా చిన్నగా మేము మొదలు పెట్టాము నాయన. ఇది చిన్నగా తండ్రి, ఒక చిన్న గుంపుగా తండ్రి
స్మాల్ బిగినింగ్ ఇట్స్ జస్ట్ ఒక చిన్న ఆరంభం మేము చేసి ఉంటుండగా ప్రభు ఇది చిన్నది కావచ్చు నాయన తండ్రి, కానీ ప్రభు నీ దృష్టికి తండ్రి ఇది గొప్ప బలముగా తండ్రి అనేకుల జీవితాల్లోనికి చేరుతుందని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి. ఈ యొక్క సంఘం, ఈ యొక్క ఆరాధన మరి తండ్రి ప్రభు ఇదిగో మేము చేసేటటువంటి ఒక కార్యము తండ్రి ప్రభు ఇది మాది కాదు నాయన, మీది తండ్రి ప్రభు. మీరు మాకు నడిపించినారు, మీరు మాకు దర్శనం ఇచ్చారు, మీది కాబట్టి నాయన ఇది మీ శక్తిగా తండ్రి అనేకుల జీవితాల్లో వారు ఒంటరి వారిగా ఉండవచ్చు నాయన, ఒక్కరిగా ఉండవచ్చు, ముగ్గురుగా నలుగురుగా ఉండవచ్చు నాయన, ఎక్కడ ఎవరున్నప్పటికీ నాయన వారి జీవితాల్లో మీరు కదలండి నాయన, మీ కార్యం జరిగించి తండ్రి సంఘం అంటే ఏంటో, విశ్వాసులు అంటే ఏంటో, ఈ లోకంలో వారు ఎలాగనే జీవించాలని ఒక ధైర్యము తండ్రి ప్రభా ఒక నడిపింపు మా ద్వారా జరిగిస్తారని నమ్ముచు తండ్రి మరొకసారి మాకు ఇచ్చిన ఈ చక్కటి ఆరాధన సమయంను బట్టి వందనాలు చెల్లిస్తూ మిగతా ఉన్న కార్యక్రమాన్ని నీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామకు స్తోత్రం. చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతించాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చూసుకున్నాం. ప్రార్థన అనేది మేము ప్రాముఖ్యమైన అంశంగా అందరం చేస్తాం. బట్ మా సర్వీస్లో కూడా నా భార్య అనుకునేటువంటి భారము ద్వారా మరి ప్రార్థనలో మనం కనిపెట్టుకోవాలి. కొంచెం సేపు విజ్ఞాపన ప్రార్థన జరిగిస్తుంది. మనమందరం ఏకీభవించి మీరందరూ కూడా ఏకీభవించి దీనిలో మరి పాల్గొనాలని మేము మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప రాజా దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా ఈ సబ్బాత్ దినాన్న ప్రభా నేను స్తుతించి ఆరాధించే కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అవును నాయన, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినావు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా, మహాఘనుడా వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా దేవుడవైంచిన నీకు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజెప్తున్నాను నాయన. ఆది అంతము నీవైంచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఉన్నవాడవు అనువాడవు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు. యెహోవా రాఫావు దేవా నీకు వందనాలు. యెహోవా తిసిక్కినవు దేవా నీకు వందనాలు. యెహోవా రోహి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాము నాయన. నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా స్థితులపై ఆశీనుడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాం ప్రభా. మహాఘనుడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే నీ నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే ఉంటానన్న దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి మా మధ్యలో మొదటి వాడిగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన అనేకులు ప్రభా ఈ భూమి మీదగా నిన్ను ప్రభా దేవా ఇంటర్సెషన్ చేస్తున్నారు నాయన. ఈ వ్యాధి కొరకు ఇంటర్సెషన్ చేస్తున్నారు తండ్రి ప్రభా. ప్రార్థనలు ఆలకించే దేవుడు వహించినావు ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కరోనా వైరస్ భయంని తీసివేసేమని ప్రభా, ఆ వ్యాధిని ప్రభా వేరుతో సహా తీసివేసేమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు వహించిన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతో మంది ప్రభా మరి ప్రభా నీకు మొరపెడుతున్నారు ప్రభా. ఈ సమయంలో అందరి ప్రార్థనకి జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. దేవా నీ వెలుగు ప్రభా ఈ భూమి మీద గుండా వెలిగింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ వెలుగులో చీకటి ప్రభా దేవా మరి ప్రభా చీకటి ఉండదు నాయన, నీకు వందనాలు. ఈ చీకటి సమయాన్ని ప్రభా దేవా నీ వెలుగుతో ప్రభా తీసివేసేమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన, నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం నాయన, నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. మేము దేని కొరకు ప్రార్థిస్తున్నాము నువ్వు ఎరిగిన దేవుడు వహించిన నీకు వందనాలు ప్రభా. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడా నీకు వందనాలు ప్రభా. మా దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు దేవ. అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, సూచక్రియలు చెయ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాని ప్రజల్ని ప్రభా ఈ చీకటి సమయం నుంచి ప్రభా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవానికి స్తోత్రాలు, స్తోత్రం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. అలాగనే ప్రభా ఈ సమయం అందు ప్రభా ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకొని ఉన్నారో ప్రభా వాళ్ళకి నూతనమైన ఉద్యోగం ద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నూతనమైన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రం. హ్యావ్ ఫేవర్ అపాన్ దెం లార్డ్, హ్యావ్ ఫేవర్ అపాన్ దెం లార్డ్ జీసస్ ఫాదర్ లార్డ్. Maybe so many people come for the interview, Father Lord God. It's not at all a matter for you, Father Lord God. Lord, select them, Father Lord God. Provide them that provision, Lord Jesus, Father Lord. Thank you, Father Lord. Thank you, Father. We believe, Father Lord God. We believe for the people, Lord Jesus, Father Lord God. For your people, Lord Jesus, Father Lord. Even I pray for the financial crisis, Lord Jesus, Father Lord God. Lord, provide them, Lord. Yes, Lord. You will provide for us, Father Lord Amen, God. Lord. Lord, Amen. provide them supernaturally, Lord Jesus, Amen, Father Lord. Lord Amen. God. Maybe it does not, Father Lord God, it doesn't matter, Father Lord, it doesn't take to your heart, Father Lord God, from where we are getting this, but Lord, prove to your people, Lord Yes. Jesus, Father Lord, you are a supernatural God, Amen. Father Amen. Lord God. Amen. అవునైనా అద్భుత రీతిగా ప్రభా నీ ప్రజలకి దయచేయమని Yes, Lord. ప్రార్థిస్తున్నాను Yes, తండ్రి. yes, 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 yes. ప్రభా ఈ కరువులో ప్రభా నీ ప్రజలకి ప్రభా అద్భుతముగా ప్రభా ఎలా అయితే ఏలియాకి కాకుల ద్వారా పంపించావు నాయన Amen. అలాగనే ప్రభా నీ ప్రజలకి నాయన కాకుల Yes. ద్వారా ఆహారం దయచేయమని Yes, ప్రార్థిస్తున్నాను. yes, yes, Lord. Lord, I pray in this crisis, Father Lord. ఏ ఒక్కరు కూడా ప్రభా ఆకలిగా ప్రభా నీ ప్రజలు ప్రభా దేవానికి స్తోత్రాలు ప్రభా ఉండడానికి వీల్లేదు నాయన. Amen. Amen, Lord. Lord, I pray, Father Lord. Thank you, Lord. Thank you, Lord. You intervene in the situations, Father Lord God. Holy Spirit God, you intervene in the situations, Father Lord, for your people, Lord Jesus, Father. Yes, Father. Yes, Father. Thank you, Lord. Thank you, Lord Jesus. అలాగే ప్రభా అనారోగ్య సమస్యల్లో ఉన్నారు వాళ్ళని ప్రభా మీరే ముట్టి స్వస్థపరచమని Amen, ప్రార్థిస్తున్నాను. Lord. Amen. యెహోవా రాఫాగా వాళ్ళని కనపరచుకోమని Amen. ప్రార్థిస్తున్నాను Amen. Yes, తండ్రి. నీకు Jesus. వందనాలు. Yes. నీకు వందనాలు Yes. స్తోత్రాలు దేనికి చెప్తున్నాను. Thank you, Lord. Thank you. Thank you, Lord. ప్రభా let there be no more darkness, Lord Yes, Jesus, Father. Father. Yes, Jesus. Let there be no more darkness on this earth, Lord Jesus, Father. Thank you, Lord. Thank you. Thank you. Lord, let your kingdom come, Lord. Amen. Let your will be done on this earth, Father, Lord. Amen, God. Lord. Hallelujah. Not the will of the devil, Lord Jesus, Father, Lord. God. Let your will be done. Let your kingdom come on this earth, yes, Father, Lord. yes, God. yes. Where there is no sickness, where there is no lack, Lord Jesus, Amen. Father, Lord. Amen. Where there is no death, Lord Jesus, Father. Amen. Lord. Where there is no pain, Lord Jesus, I Amen. pray, Amen. Father, Lord. Yes, Lord. Yes, Let Lord. your kingdom come, Lord Jesus, Father. Yes, Father. Yes, Father. Thank you, Lord. Thank you, Holy Spirit, God, for this Thank time, you. Lord Thank Jesus. you. Thank you. Thank you. Even I pray, Father, Lord God. Let the churches be raised, Father, Lord God. Let the church light be shine, Lord Jesus, Father. Lord. Yes, Jesus. In this darkest hours, Father, Lord, let your Father, Lord, light be shine on the churches, Amen. Father, Amen. Lord. Amen. సంఘాలని లేవనెత్తమని ప్రభా ఉజ్జీవంతో లేవనెత్తమని Yes, ప్రార్థిస్తున్నాను Lord. తండ్రి. Yes, నీకు వందనాలు. Father. Yes, Jesus. Let the church raise and take its stand, Lord Jesus, Father, Lord. Let the church know its stand, Father, Lord God. Holy Spirit, God, let your spirit fall upon the churches, Father, Lord God. Amen. For on the anointed you have selected, Father, Lord. Let your spirit fall, Lord. In thousandfold I pray, Father, Lord. In thousandfold I pray, Lord Jesus, Father. Let the revival burn, Lord Jesus, Father, Lord. Let this darkest hour be, Father, Lord, turn into, Father, Lord, a glorious Amen. house, Father. Amen. Amen. Yes. Thank you, Amen. Father, Lord. Amen. Thank you, Lord, I pray. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for answering our prayer, Father. Thank you, Lord Jesus, Father. Thank you, Lord, for this time. ఈ కొద్ది ప్రార్థన ఆయన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. yes
దేవుడు మంచివాడు అని పాట పాడుతున్నాం. దేవుడు నామని స్తుతించాం, దేవుడు నామని గణపరిచాం, ప్రార్థన చేశాం. వాక్యంలో మనం వెళ్తున్నాం. వాక్యము ద్వారా మరి దేవుడు మరి మనతో మాట్లాడును గాక. మరి అలాగే మరి ఈ సంఘములో మరి మీరు చూసినట్లయితే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అయితే క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, కానీ మరి క్రీస్తుని వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నాను. నా యవన ప్రాయం అంతా కూడా ఆల్మోస్ట్ గడిపేశాక అప్పుడు దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. నేను ఆయన ప్రేమను తెలుసుకోవడం జరిగింది. అయితే మరి గమనించాను, మరి నేను పుట్టుక క్రైస్తవ కుటుంబంలో నేను కలిగినాను, నేను ఎదిగాను, సండే స్కూల్ చదువు కూడా వెళ్ళేవాడిని. కానీ గమనించా, అంటే ఒక సంఘముగా దేవుని బిడ్డలుగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అనేది మరి నేను రక్షణ పొందుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను గుర్తించా. అప్పటికి కూడా రక్షణ పొందుకున్నాక కూడా చాలా సంవత్సరాలు మరి ఆ ఒక మతపరమైనటువంటి క్రైస్తవునికి మరి నిజంగా దేవుడు బైబిల్లో ఉద్దేశించినటువంటి క్రైస్తవునికి మధ్యలో ఉన్నానేమో 6 సంవత్సరాలు. కానీ మరి ఇప్పుడు మాత్రము మరి పరిపూర్ణమే కాదు, కానీ పరిపక్వతలోనికి వెళ్తున్నాం. కానీ క్రీస్తులో మరి ఒక వాక్యంలో చూస్తాం, ఆయన క్రీస్తులో మనల్ని పరిపూర్ణంగా చేశాడంట. ఆ మాటకు వస్తే పరిపూర్ణమే. కానీ ఇదిగో వాక్య ప్రకారంగా మరి నేను ధ్యానిస్తుండగా మరి నేను గమనించాను, మరి నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఏంటి, క్రైస్తవ పుట్టుక అంటే ఏంటి, క్రైస్తవులం అంటే ఏంటి అనే విషయము మరి నేను తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి ఈ లోకంలోనే ఉన్నాం, ఈ లోకంలో మరి అనేక మధ్యలో ఉన్నాం. మనము చుట్టుముట్టు మరి అన్యులు ఉంటారు, ఇతర మరి విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఉంటారు. అంతేకాకుండా మరి మన మధ్యలో కూడా కుటుంబీకులుగా మరి ఉండవచ్చు. మరి వారు ఇంకా క్రీస్తుని సొంత రక్షకునిగా తెలుసుకొని వారిగా ఉంటే మరి వారి మతంలోనే ఉండిపోయినట్టుగా ఉంటారు. వ్యక్తిగతంగా వారు దేవుడిని తెలుసుకోలేని వారిగా ఉన్నప్పుడు మరి ఇలాంటి భిన్నమైనటువంటి రకరకాలమైనటువంటి అనుభూతుల్లో మరి నిజంగా దేవుని బిడ్డలుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని తెలుసుకున్నాను. అది మామూలుగా మామూలుగా ఉండే మనుషులు ఆలోచించే రీతిగా ఏ మాత్రం కూడా ఉండదని తెలుసుకున్నాను. ఒక సంఘం అంటే దానికి దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడని తెలుసుకున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు తాను పత్రికల్లో మరి చూసినట్లయితే సంఘాలకు తను పత్రికలు రాస్తూ వచ్చాడు. ఎక్కడెక్కడైతే తాను దేవుడి కృప వల్ల మరి సంఘాలు తను నాటాడో వారికి అందరికీ కూడా పలకరిస్తూ దూర ప్రదేశంలో నుండి మరి ఆ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వారికి, మరి ఇంకో ప్రాంతం నుండి ఈ ప్రాంతం వారికి అలాగన తన ఒక ప్రియులతో మరి ఉత్తరాలు రాస్తూ లేఖనాలు రాస్తూ వారిని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ వారితో మరి ఒక సంభాషణ అనేది ఆ రోజులు మరి ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మరి లోకంలో ఎక్కడున్నా కూడా టెక్నికల్గా మరి మీరు అందుబాటులో ఉంటారు, నేను అందుబాటులో ఉంటాను, మీరు అందుబాటులో ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ మరి దేవుని కృప ఏంటంటే సంఘానికి బాధ్యత ఇచ్చాడు, దేవుని బిడ్డలకి బాధ్యత ఇచ్చాడనేది మనం తెలుసుకోవాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అంటే తన ఒక కర్తవ్యంతో వచ్చాడు. హల్లెలూయా. ఒక బాధ్యతతో వచ్చాడు. He came onto this world with a great mission. He came to this world with great burden. He came to this world with great responsibility. ఆయన లోకానికి వచ్చాడంటే బాధ్యతతో వచ్చాడు. ఏంటి? మనుషుల జాతి అంతా కూడా మానవ జాతికి ఉన్నటువంటి పాపపు జీవితము తొలగించడానికి ఆయన తన రక్తమును చిందించడానికి పరిశుద్ధమైన జీవితము జీవించి ఆ పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా తన రక్తము చిందించి లోక పాపమునంతా కూడా నీది కాదు, నాది కాదు, క్రైస్తవులది కాదు, నేను పుట్టినటువంటి క్రైస్తవ పుట్టుక జీవితం లేదా మరి మా బంధువులేంటి, నా కుటుంబీకులేంటి, నా సంఘం ఏంటి, ఆ సమయంలో వారి కొరకు కాదు, లోకమంతటి కొరకంట. వారు ఎటువంటి విశ్వాసంలో ఉన్నప్పటికీ ప్రతి బిడ్డ కొరకు, భూమి మీదుగా వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరకు, ఇంకా రానున్నటువంటి వారందరి కొరకు వారి రక్తములు, వారి పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన తన రక్తము చిందించాడంట. ఆ యేసయ్య ఒక ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి గత వారమున మరి నేను అదే కంటిన్యూ చేస్తానని చెప్పాను. ఆల్ అథారిటీ, ద డొమినియన్, ద పవర్, శక్తి, ఆధిపత్యము, అధికారం అనేది మనకి ఇవ్వబడింది అనే ఒక 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 అంశం మీదుగా నేను చెప్తూ వచ్చాను. సో అదే నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. పోస్ట్ కూడా మరి కొంచెం కలర్ చేంజ్ చేసి ద సేమ్ పోస్ట్ దాన్ని నేను హైలైట్ చేసి పెట్టాను. మరి ఇంకా దీన్ని కొనసాగిస్తుంటాను, ఎందుకంటే దీన్ని మనం తెలుసుకోవాలి. ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఉన్నటువంటి భయాందోళన, లాక్డౌన్ పరిస్థితుల్లో మరి ఇంకా ఆర్థిక విషయంలో మరి ఈ రోజుల్లో మరి
సీఎం గారు కానీ పిఎం గారు వారు ఎంత లాక్డౌన్ ప్రకటించినా ఇంకా మరి చాలా రోజులు అయిపోయింది, పనులు చేసుకోవాలి, డబ్బులు ఎట్లా మరి ఇల్లు ఎలా నడుస్తుందని చెప్పేసి వాళ్ళ పనులు మెల్లగా మొదలు పెట్టుకోవడం జరుగుతుందో ఏంటో మరి బయటికి వెళ్తే అందరూ మామూలుగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఏదేమన్నప్పటికీ అది కూడా ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతున్నారు. మరి చూసినట్లయితే రానున్నటువంటి భవిష్యత్తులో ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఒక భయం, ఇవన్నీ కూడా ఉంటుండగా మరి యేసే గురించి ఒక చక్కటి మాట మనం పోయిన వారం చదువుకున్నాం. ఏంటంట మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం దాని మాటను మనం చూస్తాం. 18వ వచనం Matthew chapter 28 verses 18. Matthew chapter 28 verses 18. Yeah. Then Jesus came to them and said, all authority in heaven and on the earth has given to me. One second. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. మత్తయి సువార్త 28:18 వచనాన్ని మనం చూస్తున్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అని సెలవిస్తున్నాను. సర్వ అధికారం అంట పరలోకమందు భూమి మీదుగా తనకి ఇవ్వబడింది అని చెబుతున్నాడు. ఈ రోజులో మరి యేసుకి ఇవ్వబడింది కదా, మరి మనకేంటి అని అంటే మరి యేసును పోలి మనం జీవిస్తున్నామండి. హల్లెలూయా. యేసును పోలి మనం జీవించాలి. ఆయన లోకంలో ఎటివాడై ఉన్నాడు, మనం కూడా ఎటివారమే. ఆయన ఈ లోకములో ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితమును మనం జీవించడానికి ఒక మార్గంగా అతను జీవించాడు. చూస్తే తెలుసు చాలా మంది కదా, 33.5 సంవత్సరాలు ఈ చరిత్రలో మనం చూసుకుంటాం. జస్ట్ లివ్ 33.5 years. అంత తక్కువ జీవితంలోనే మరి ఈ రోజులో జీవించే వారికి సగం కన్నా ఇంకా తక్కువ అనుకోవచ్చు కదా. అలాంటి కొద్ది సమయంలోనే మరి చూసినట్లయితే యేసు ఒక మాదిరిని మనకు చూపించాడు. ఈ లోకంలో మరి విశ్వాసులు ఎక్కడున్నప్పటికీ కూడా లోకమంతా కూడా ఒక మార్గమును పెట్టాడు. ఏంటంటే ఆయన లాగా మనం నడుచుకోవాలి, ఆయన లాగా ఒక విశ్వాసముతో మనం జీవించాలని. ఓకే, పరిశుద్ధంగా మనం జీవించాలి, నీతిగా మనం జీవించాలి. అది మన వల్ల మన క్రియల వల్ల కాదు, మరి మన ప్రయాసం వల్ల అది కాదు. ఎంతో ప్రయత్నం చేసి అనేక తప్పిదములు, నా బలహీనతల్లో కూడా నేను చాలా ప్రయత్నం చేశాను. నా వల్ల నేను ఎంతో ప్రయత్నం చేశాను. కొన్ని సంవత్సరాలుగా కొన్ని బలహీనతలు నేను జయించలేకపోయాను. కానీ ఇక ఆయన వల్లే అవుతుందని తెలుసుకున్నప్పుడు మెల్లమెల్లగా దేవుడు ఆ బలహీనతలన్నీ తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడని నేను తెలుసుకొని ఆయన జీవితాన్ని మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. అయితే అధికారం ఇవ్వబడింది అంటున్నాడు, సర్వ అధికారం. అయితే అధికారం గురించి నేను చదివినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఏంటంటే మరి చూసినట్లయితే మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త Matthew chapter 8 verses from 5. Matthew chapter 8 verses from 5 to 10. When Jesus had entered Capernaum, a centurion came to him asking for help. Lord, he said, my servant lies at home paralyzed and in terrible suffering. Jesus said to him, I will go and heal him. And then the centurion replied, Lord, I did not deserve to have you come under my roof, but just say the word, my servant will be healed. For myself, I am a man under authority with soldiers under me. I tell this one, go, and he goes, and the one, come, he comes. I say to my servant, do this, and he does it. When Jesus heard this, he was astonished and said to those following him, I tell you the truth, I have not found anyone in Israel with such great faith. I say unto you that many will come from the east and the west and will take their places at the feast with them. ఓకే, 5వ వచనం నుండి 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము,
అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను చూసినట్లయితే మరి ఇక్కడ యేసయ్య మరి ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇలాంటి విశ్వాసాన్ని ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా ఎక్కడ కూడా చూడలేదు అంటున్నాడండి. ఎంత గొప్ప రెస్పాన్స్ కదా. ఈ రోజు మనకి అలాగనే ఎవరైనా ఏదైనా విషయంలో అభినందిస్తే మనం ఎంతో సంతోషపడతాం, ఎంతో మనం దాన్ని బట్టి గర్విస్తాం. అమ్మో ఈ విషయంలో నన్ను మెచ్చుకున్నారా, నేను ఇలాగినా అని చెప్పి. మరి ఆ వ్యక్తి మరి శతాధిపతి కదా, ఒక మరి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మర్మము మనం చూసినట్లయితే ఆ రోజున ఆయన గొప్ప విశ్వాసము అని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు తర్వాతన ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. తర్వాత అంటున్నాడు స్వస్థత గురించి చెప్పాడు. ఎల్లు నీవు నీకు సేవకుడు స్వస్థపరచబడ్డాడు అనే మాటలు కూడా మనం చూస్తాం. మరి చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ఎక్కడ కూడా ఇలాంటి విశ్వాసం కనబడలేదంట. ఏంటంటే అక్కడ విశ్వాసం అనేది ప్రాముఖ్యం. ఆయన విషయంలో ఆ విశ్వాసం అనేది ఆ ప్రత్యేకతను కలిగి ఉంది. విశ్వాసం అనేది యేసేను సైతం ఆకర్షించిందండి. హల్లెలూయా. అందుకే విశ్వాసం అనేది ఈ ఒక పర్టికులర్ ప్యాసేజ్ లో ప్రాముఖ్యం. శతాధిపతి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి, ఎలాగనొచ్చింది? యేసయ్య దాన్ని ఎందుకు విశ్వాసం అంటున్నాడంటే ఆయన గుర్తించాడంట. ఏంటంట? అధికారమును గుర్తించాడంట. యేసుకి ఎటువంటి అధికారం ఉందో తను గుర్తించాడంట. ఎందుకంటే నేను కూడా అధికారిని కాబట్టి, నేను కూడా ఒక అధికారానికి లోబడుచున్నాను, నేను కూడా ఒక అధికారానికి కాబట్టి. హల్లెలూయా. చాలా వరకు మనం చూస్తాం మన జీవితాల్లో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కదా. పై వారికి మనం అకౌంటబిలిటీ, కింద వారికి మనం రెస్పాన్సిబుల్గా మనం ఉంటాం. పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే కదా. మన పైన ఉన్న నాయకులకు మనము వి గివ్ అకౌంటబిలిటీ అండ్ కింద ఉన్న వారికి రెస్పాన్సిబుల్ మనము తీసుకుంటాం. ఇక్కడ ఆ శతాధిపతి చూసినట్లయితే చక్కగా తన ఒక లీడర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. అథారిటీ ఈజ్ ఆల్ అబౌట్ లీడర్షిప్. హల్లెలూయా. అండ్ అవర్ జీసస్ ఈజ్ అవర్ లీడర్. మన యేసయ్య మనకు లీడర్గా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. సంఘముగా మనం శరీరమై ఉన్నాం. సంఘముగా మనం ఒక నోరు కావచ్చు, ఒక ముక్కు కావచ్చు, ఒక చెవి కావచ్చు, ఒక కను కావచ్చు, ఓ కాళ్ళు చేతులు కావచ్చండి. నేను చాలాసార్లు నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తూ ఉంటాను. నేను ఒక ట్రాన్స్లేటర్గా మీకు చాలా మందికి పరిచయం, దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప అది. అయితే నేను చాలా వరకు నేను చెప్తాను ఏంటంటే, నేను ట్రాన్స్లేటర్గా ఉండి తిరుగుతుండగా అనేక ప్రదేశాలు, అనేక సంఘాలు నేను కొంతమంది దైవజనులతో నేను ఉంటాను, ఆ మాటలు నేను వెంబడిస్తాను. కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను మరి వారికి మరి నేను పంచుకున్న వారితో నాకున్నటువంటి సంఘ కాపరులు, సేవకులు, తండ్రి వాళ్ళతో నేను పంచుకుంటాను, వారు తిరిగి నాతో పంచుకుంటారు, సంభాషణ చేస్తాం. కానీ నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ అనేక సంఘాలు, అనేక డాక్టర్స్ మరి చూస్తుంటాం లోకమంతట్లో కూడా, నానా భిన్నమైనటువంటి డాక్టర్స్. కానీ ఏదేమైనప్పటికీ కూడా మరి పైనుండి దేవుడు పైనుండి ఎలాగ చూస్తాడు అనేది నాకు ఇచ్చినటువంటి దేవుడి దృష్టి కదా. అదే చెప్పినాను ఇందాక. ఒకరు మన చెయ్యి కావచ్చు, ఒకరు కాలు కావచ్చు, ఒకరు నోరు కావచ్చు. కానీ మనం ఏంటంటే సంఘం. హల్లెలూయా. ఈ సంఘానికి అంటే మనందరికీ ఏ డినామినేషన్ అయినా, ఎక్కడి వారమైనా మనకు శిరస్సు యేసయ్య, మనకు నాయకుడు యేసయ్య. మరి ఈ సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, అధికారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే యేసుకి అధికారం ఇవ్వబడింది కాబట్టి నీకు అధికారం ఇవ్వబడింది. ఇక్కడ శతాధిపతి యేసులో ఉన్నటువంటి అధికారం గుర్తిస్తున్నాడండి. హల్లెలూయా. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, నిజంగా మీరు యేసులో అధికారం ఉందని గుర్తిస్తున్నారా? ఆ యేసులో ఉన్న అధికారం నీలో ఉందని మీరు గుర్తిస్తున్నారా లేదా? హల్లెలూయా. యేసులో అధికారం ఉండవచ్చు, కానీ మనలో ఎలాగంటే ఆయన ఏంటంటే ఈ లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నాడు. యేసులో ఉన్నవన్నీ కూడా మనలో ఉన్నట్టే. హల్లెలూయా. పరిశుద్ధత, పరిపూర్ణత, నీతి, అధికారము, స్వస్థత, ఆరోగ్యము, జ్ఞానము, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయంటే మనలో ఉన్నట్టే. ఈ రోజున నీలో ఉన్నట్టే. నీవు దేవుని రక్షకునిగా, ప్రభుగా అంగీకరించావా? ఆయన మందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఆయన నామాల్లో నీవు ఏదైనా అడుగుచున్నావా? నీవు విశ్వాసంతో ఉన్నట్లయితే ఆయనలో ఉన్నవని నీలో ఉన్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. ఈ ప్యాసేజ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము, విశ్వాసము. ఆ విశ్వాసాన్ని యేసయ్య ఎందుకు విశ్వాసం అంటున్నాడు, గొప్ప విశ్వాసం అంటున్నాడంటే ఆయన నాయకత్వంలో ఉన్నాడు కాబట్టి. అది నాయకత్వం అంటే ఏంటి, అధికారం అంటే ఏంటి అనేది నాకు తెలుసు అని అంటున్నాడు. అందుకే అయ్యా నీలో అధికారం ఉంది కాబట్టి నాకు తెలుసు.
నీవు నా ఇంటికి రానక్కర్లేదు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే మరి నువ్వు అక్కడి నుంచే మాట మాత్రం సెలవివు, నా కుమారుడు నాకున్నటువంటి సేవకుడు స్వస్థపరచబడతాడని నమ్మాడండి. హల్లెలూయా. అటువంటి అధికారమును మనం నమ్మాలి. యేసులో ఉన్నటువంటి అధికారము గొప్పది. ఈ విశ్వమునంతా కూడా కదిలించే అధికారం, సూర్య చంద్రులను అది కదిలించేటటువంటి అధికారం, నక్షత్రములను కదిలించే అధికారం, గ్రహాలను సైతం కదిలించే అధికారం, భూజలాలను కదిలించే అధికారం, భూకంపములను ఆపేటటువంటి అధికారం, ఈ కరోనాను కూడా ఆపే అధికారము యేసులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా మనం ఉన్నాం కాబట్టి అధికారము ఆయనలో ఉంది. ఆ అధికారము మనలో ఉంది, మనకు అందించాడు. హల్లెలూయా. తర్వాత మనకి ఎలా ఇచ్చాడు, సంఘానికి ఎలా ఇచ్చాడు అనేవి తర్వాత నేను చెప్తాను. కానీ ఈ రోజున మరి ఆ శతాధిపతి గుర్తించాడు, నీవు నేను గుర్తిస్తున్నామా? యేసులో అధికారం ఉంది, ఆ యేసులో ఉన్న అధికారం మనలో ఉందని చెప్పి నీవు గ్రహించగలుగుతున్నావా? లేదండి, నీవు ఇక మామూలుగా జీవించాల్సిన అవసరం లేదు, ఏ శోధనకు నీవు లోబడాల్సిన అవసరం లేదు, ఏ శోధనకు నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. అది నీకు ఆర్థికమైనటువంటి శోధన కావచ్చు, నీకున్నటువంటి ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మరి ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారి గొడవలు ఉంటాయి, వాటి విషయంలో కావచ్చు, కుటుంబంలో బంధుత్వాలు కావచ్చు, కన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో విభేదాలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా వాటిలో నీవు అధికారం దేవుడిచ్చాడు. అలానే అధికారం ఇచ్చాడని చెప్పి మరి వాటితో పోట్లాడమని కాదండి, మనం ప్రార్థనలో కనిపెట్టాలి. పదే పదే చెప్తాను, దేవుల్లో మనం ఏదైతే తెలుసుకుంటామో మనం దాన్ని లోకానికి ఏదో మనం కాలు వెత్తేసుకొని మనం చూపించడానికి కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, మనం ఆయన వాక్యానుసారంగా ఉన్నప్పుడు, మంచి మరి ప్రేమను వ్యక్తపరిచినప్పుడు దేవుడు మనని ఉన్నత స్థానంలో పెడతాడు. హల్లెలూయా. మరి నేను చెప్పాను కదా, వారంలో కూడాను మరి ఆ యోసేపు గురించి జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆయన కూడా ఎన్నో ఇక్కట్ల గుండా, ఎన్నో శోధనల గుండా, ఇబ్బందుల గుండా, తిరస్కరణ గుండా వెళ్ళాడు. హల్లెలూయా. హి హాడ్ బీన్ గాన్ త్రూ లాట్ ఆఫ్ రిజెక్షన్ ఇన్ హిస్ లైఫ్. బట్ వాడన్నింటిలో కూడా దేవుని సన్నిధితో కనిపెట్టుకున్నాడు. దేవుని యొక్క తోడు ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. దేవుని తోడు అంటే ఎలా ఉంటే, దేవుని తోడు ఉంటే ఎలాంటి జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, ఎలాంటి తగ్గింపుతో ఉండాలో తెలుసుకున్నాడండి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా తెలుసుకున్నట్లయితే మరి ఈ క్రీస్తులో ఉన్నటువంటి అధికారములో మనము కూడా మనం ముందుకు వెళ్తాం. ఈ సాతాను క్రియలను మనం జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాతాను క్రియలను మనము జయించాలి. తర్వాత లేఖనాలు మనం చూద్దాం. నేను ఇంకా చాలా రాసుకున్నాను, కానీ సమయం ఎంతగా అనుకూలిస్తుందో ఇంతవరకు నేను చెప్తాను. సేమ్ మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడే అదే అధ్యాయంలో ముందు భాగముగా ఉంటుంది. 7వ అధ్యాయంలో 28వ వచనం మనం చూద్దాం. Matthew chapter 7 verses 28 and 29. When Jesus had finished saying these things, the crowd were amazed at his teaching, because he taught as one who had authority and not as the teachers of the law. Amen. Hallelujah. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. యేసయ్య చూసినట్లయితే తను అనేక బోధనలు చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5, 6, 7లో మనం చూస్తాం. కొండ మీద ప్రసంగం అని మనకు కూడా కొంతమంది తెలుసు కదా. ఇలాంటి బోధన చేస్తూ ఇక్కడ మరి ఆయన మాటలు, దానికైనా ముందు చూస్తే ఆయన మాటలు చెవియోకి విన్నవారంట, బండ మీద ఇల్లు కట్టుకున్న వారంట, గాలి వచ్చిన, తుఫాను వచ్చిన, అలలు వచ్చిన అది తల్లడిల్లబడదు, అది కొట్టుకొని పోదు, ధైర్యంగా అలాగే పటిష్టంగా ఉంటుందని చెప్తూ ఇలాగ ఆయన మాటలు విన్నప్పుడంట ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరంట. They were marveled about his teachings. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె బోధించనంట. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎందుకు ఆశ్చర్యపడతారండి? చక్కటి మాట కదా. వారందరూ ఆశ్చర్యపడ్డారంట, జన సమూహములు. ఈ రోజున నీ జీవితము నా జీవితంను బట్టి కూడా ప్రజలు ఆశ్చర్యపడతారు. నేను
చాలా వరకు నా జీవితంలో కూడా మరి యవన ప్రాయంలో నేను దేవునికి సమర్పించుకున్నప్పుడు నేను లోకంలో చాలా చాలా చెడు అలవాట్లలో కూరుకుపోయి లోకంలో వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. కానీ ఈ రోజుల్లో మరి నా స్నేహితులందరూ కూడా తెలుసు, వారందరికీ కూడా ఆ రోజులో కూడా ఒక నాయకునిగా అన్నిటికీ వారి చెడు వ్యసనాలకు అందరూ కూడా ముందున్నారు. బట్ నేను కూడా ఒక ముందున్న వాడిగా ఉండేవాడిని. కానీ మరి అలాంటి వాడిని దేవుడు ఈ రోజున పట్టుకొని నేను అనుకున్నాను, నమ్మగానే దేవుడిని నమ్ముకోగానే అనుకున్నాను, నేను దేవుని రాజ్యంలో ఒక సైనికుడిలాగా కావాలి, ఒక వీరులాగా కావాలి, దేవుని సైన్యంలో చేరాలని ఒక ఆశతో రోషంతో దేవుని యొక్క సేవలోనికి నేను రావడం జరిగింది. అయితే మరి చూసినట్లయితే మరి ఆశ్చర్యపడ్డారు చాలా మంది, మా కుటుంబకులు, మా బంధుమిత్రులు, అనేకులు కూడా ఇప్పటికీ అరే వీడు మారడం ఏంటి, వీడు ఎలా మారాడు, అసలు వీడు ముందుండి అందరికీ తాగిపిచ్చేవాడు మత్తుపానీయంను, వీడు ఎట్లా మారాడు అని విభ్రాంతిని వారు కలిగి ఉన్నారు. ఇది నా క్రియ కాదండి, నేను కోరుకున్నది కాదు, నేను చేసింది అసలు కాదు. దేవుడు చెప్పాను ఇంతకుముందు కూడా, దేవుడి యొక్క ప్రేమ నన్ను ఆకర్షించింది, దేవుడి యొక్క మంచితనం నన్ను ఆకర్షించింది. దేవుడు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన నా కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి ఏ పాపము చేయక, వాక్యంలో చూసినట్లయితే మనిషి వెళ్ళాల్సినటువంటి ప్రతి శోధన గుండా వెళ్ళాడంట, కానీ ఏ పాపము చేయలేదంట. ఆహా, హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. నీ కొరకు నా కొరకు జీవించాడని తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం నా కొరకు చిందించాడని చెప్పి తెలుసుకొని మరి ఈ రోజున మరి సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా మరి సంతోషముతో ఉత్సాహంతో మరి ఆయన సన్నిధిలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఆయన మంచి దేవుడు ఆయన అధికారం మనకి ఇచ్చాడండి. అయితే ఈ రోజున నీవు నేను చూసినట్లయితే వీరంట ఆయన అధికారముతో బోధించాడంట. హల్లెలూయా! శాస్త్రుల వలె కాదండి. హల్లెలూయా! He did not taught them over all the period that he was teaching to all the people around him, to all the crowd around him. He was teaching in power and authority. Hallelujah! ఆయన అధికారముతో శక్తితో బోధించాడంట. ఎవరి వలె కాదంట, శాస్త్రుల వలె కాదంట. నాట్ లైక్ స్క్రైబ్స్ అని వాక్యంలో చూస్తున్నాం. He did not taught them like scribes అంట. శాస్త్రుల వలె నన్ను బోధించలేదంట, అధికారము కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా బోధించాడంట. అంటే ఆయన బోధలో అధికారం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వారు ఆశ్చర్యపడ్డారండి. హల్లెలూయా! ఈ రోజున మరి మనం చూసినట్లయితే మనం తెలుసుకోవాలి, అధికారముతో కూడి ఉన్నటువంటి మరి ఆ పరిచర్య ఏంటి, శాస్త్రుల వలె ఉండేటటువంటి మాటలు ఏంటి. సరే, బోధలు వదిలేద్దాం, పరిచర్యలు వదిలేద్దాం, మామూలుగా మనము అనుదినం చేసినటువంటి మాటలు. Let's think about our daily vocabulary in our family, in our livelihood. When we face a person in our job place, in our business place, బయటికి వెళ్తే స్నేహితుల్ని కలిసినప్పుడు, మన బంధుమిత్రులను కలిసినప్పుడు, మన చుట్టూరుగా ఉన్నటువంటి వారిని కలిసినప్పుడు, మన సంఘస్థులను కలిసినప్పుడు, మన ప్రియులను, మన స్నేహితులను కలిసినప్పుడు, ఉద్యోగ స్థలంలో మనని ఎవరైనా కలిసినప్పుడు, వ్యాపార స్థలంలో వారి చిన్న ఏంటి, పెద్ద ఏంటి, గొప్పవారేంటి, పేదవారేంటి, ఎవరైనా మన వొకాబులరీ ఏంటి, మన మాటల ఉచ్చారణ ఏంటి, వాట్ ఆర్ వి రియలీ టాకింగ్, వాట్ ఆర్ వి రియలీ స్పీకింగ్ అవుట్, మన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలండి. మనం దేవుని బిడ్డలు చాలా మంది సేవలో ఉన్నాం, కానీ నిజంగా మరి బోధలు కూడా చేస్తూ ఉన్నాం. చూసినట్లయితే యేసయ్య చూసినట్లయితే ఆయన ఒక శాస్త్రుల వలె తను చేయలేదండి. He did not taught them like scribes. If his teaching was like scribes, we can see tradition. శాస్త్రుల వలె బోధిస్తే ఏంటి, ఒక ఆచారముగా ఉండిపోతుంది, ఒక మతముగా ఉండిపోతుంది, ఒక లోక సిస్టమ్ లాగా, వరల్డ్ సిస్టమ్ లాగా ఉండిపోతుంది, ఒక మానవుని యొక్క జ్ఞానము లాగానే పరిమితం అయిపోతుంది, ఒక లాజికల్ థింకింగ్ లాగానే ఉండిపోతుంది, ఒక వాస్తవంగానే ఉండిపోతున్నాయి. హల్లెలూయా! దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ స్క్రైబ్స్ టీచింగ్. ఒక శాస్త్రం యొక్క బోధ అక్కడికి దారి తీస్తాడు, ఒక వాస్తవాన్ని చూపిస్తుంది, ఒక లాజికల్ థింకింగ్ ని కలిగిస్తుంది, ఒక హ్యూమన్ విజ్డమ్, ఒక మానవ జ్ఞానముని కలిగిస్తుంది, ఒక లోక సిస్టమ్ నే వారికి పరిచయం చేస్తుంది, ఒక మతాన్ని పరిచయం చేస్తుంది, ఒక ట్రెడిషన్ ని, ఒక ఆచారాన్ని వారికి కలిగిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క అధికారంతో కూడినటువంటి బోధ అది ఆత్మీయమైనటువంటి బోధగా ఉంటుంది. హల్లెలూయా!
అది ఒక సత్యమును బయలుపరుస్తుంది, అది ఒక సంబంధమును దేవునితో మనకి ఏర్పాటు చేస్తుంది, ఒక డివైన్ విజ్డమ్ దైవికమైనటువంటి జ్ఞానమును కలిగిస్తుంది, ఒక కింగ్డమ్ మైండెడ్ లైఫ్ స్టైల్ మనకి కలిగిస్తుంది. హల్లెలూయా. అలాగనే కంప్లీట్ డెలివరెన్స్ ఆ బోధ ద్వారా మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి విడుదల యేసుక్రీస్తు వారి యొక్క అధికారంతో కూడినటువంటి బోధ ద్వారా మనం కలిగి ఉంటాం. ఈ రోజున మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక మహాకృపను బట్టి ఆయన అభిషేకములో నేను కనిపెడుచుండగా దేవుడు చూసినట్లయితే అనేక మరి విషయాలు బయలుపరుస్తున్నాడు. సంఘము విషయంలో నేను అడుగుచుండగా, అయ్యా ఈ విషయం ఇప్పటికైతే ఇలాగన సంఘాన్ని మేము మొదలు పెట్టాము ఆన్లైన్ ద్వారా, మరి రానున్నటువంటి రోజులో ఎలాగన నేను అడుగుచున్నాను నాయన అని అడిగినప్పుడు దేవుడు నాకు కొన్ని మాటలు తాను విడుదల చేశాడు. ఆయన సన్నిధిలో మరి నీవేం కోరుచున్నావు అని అడిగాడు. నేను దేవుని సన్నిధిలో మరి కొద్ది సమయం వేకువ సమయం నేను ప్రార్థిస్తుండగా దేవుడు నన్ను అడిగగా నేను అన్నాను, మరి నేను ఆయన అడిగా నీకేం కావాలో ఆయన అడుగు సంఘంగా అని అడిగినప్పుడు నేను నా మనసులో కొన్ని పాయింట్లు నేను పెట్టుకున్నానండి. ఏంటంటే మరి ఈ యొక్క సంవత్సరంలో మరి సంవత్సరంలో 1000 స్వస్థతలు జరగాలి. ఒక 1 yearలో 1000 మంది స్వస్థతను కలిగి ఉండాలి ఈ పరిచర్య ద్వారా. ఏదో స్వస్థతలు అంటే మామూలుగా కాదండి, నిజంగా సాక్ష్యంతో కూడినటువంటి స్వస్థతలు. అలాగనే ఆత్మలు ఎంత రక్షింపబడాలి. హల్లెలూయా. ఆత్మల రక్షణ మరి దేవుడు ఇచ్చినటువంటి మనకు బాధ్యత, అది మన కర్తవ్యం. అంటే మనం ఏదో ప్రయాసపడాలని కాదు, కానీ ఆయన స్వార్థను ప్రకటించాలి, మిగతా పని ఆయన చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ప్రేమ ప్రజలను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రేమే ప్రజలకు మార్పును కలిగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను అలా అడిగినప్పుడు మరి దేవుని, అయ్యా ఈ సంవత్సరంలో మరి సంఘము ద్వారా కూడా మరి 1000 ఆత్మలు రక్షింపబడాలి, వారు బాప్తిజం తీసుకోవాలి అని నేను దేవునికి చెప్పాను. ఇలాగ మరి పెట్టుకున్నాను. అలాగనే మరి అనేకులు మరి సేవకులుగా ఈ సంఘము ద్వారా వారు తయారు కావాలి. మరి మా యొక్క బోధ ద్వారా కావచ్చు, లీడర్షిప్ ద్వారా ఏదో ఒక రకంగా వారు ఆకర్షితున్నాయి, వారు కూడా సేవలో వారు పాల్గొనాలి. దేవుణ్ణి నేను సేవిస్తానని చెప్పి ఆనందంతో సంతోషంతో వారు సేవకులుగా మరి రావాలని చెప్పి 100 మంది ఈ సంవత్సరంలో 100 మంది సేవకులు తయారు కావాలని మరి దేవునితో నేను చెప్పాను. ఎందుకంటే నాకు ఇచ్చాడు అధికారం. నేను చేయాల్సిందల్లా అధికారముతో మరి ఆయన బోధ నేను చేయగలుగుతాను, అధికారముతో నేను జీవించగలుగుతాను. ఆ పని నేను చేస్తుండగా దేవుడు ఇచ్చినటువంటి అధికారము కాబట్టి ఆయన నా ద్వారా కదిలి ఈ కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మరి ఈ సంఘము మరి నడిపించాలంటే ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇంకా మరి చాలా టెక్నికల్గా కెమెరా, లైటింగ్, మైక్రోఫోన్, తర్వాత మరి సంఘమును మరి మొదలు పెట్టాలన్నప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత ఎలాగనా అనేవి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మేము అధికారంలో మేము కొన్ని కనిపెట్టించుండగా అలాగే దేవుడు రాత్రి ఒక దర్శనం ఇచ్చాడు, నాకు ఒక కళని ఇచ్చాడు నిద్రలో. ఏంటంటే మరి అంతా కూడా నేను వివరించలేను, కానీ ఒక వ్యక్తి మరి డబ్బులు నాకు ఇవ్వడం, డబ్బుల కట్ట నాకు ఇవ్వడము నేను దర్శనంలో కళలో చూశాను. నాకు తెలీదు, కానీ దేవుడు ద్వారాలు తెరుస్తాడని ఒక మాట. దాని ద్వారా మరి ఆత్మీయమైనటువంటి పోషణ, ప్రతి దర్శనానికి ఒక పోషణ ఉంటుంది కాబట్టి మరి ఉన్నటువంటి ఈ దర్శనానికి కూడా దేవుని పోషణ ఉంటుందని నేను దృఢంగా నమ్ముచున్నానండి. అధికారముతో దీన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో మరి అపవాదిని జయించాలి. దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో మనం ఈ లోకాన్ని జయించాలి. దేవుడు ఇచ్చినటువంటి అధికారముతో మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనము జయించాలండి. హల్లెలూయా. మరి చూసినట్లయితే యేసుక్రీస్తు తాను బోధించాడు, తాను అనేకమైనటువంటి క్రియలు చేశాడు, అనగా స్వస్థతలు చేశాడు, దయ్యము పట్టున్నటువంటి వారికి విడుదల దయచేశాడు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మార్క్ చాప్టర్ 1 verses 22. The people were amazed at his teaching because he taught them as one who had authority, not as teachers of the law. ఇక్కడ కూడా మళ్ళీ చూస్తున్నామండి. ఓకే, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రం వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. అలాగనే ఇంకొక వచనం 27వ వచనం మనం చూద్దాం. అదే అధ్యాయంలో 27వ వచనం. People were also amazed that they asked each other, "What is this? A new teaching, and with authority? He
even gives order to the evil spirits and they obey him. News about him spread quickly over the whole region of Galilee. 27-28 వచనం రెండు చూస్తే అక్కడ అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఏంటంట, ఆయన అధికారముతో బోధించాడంట. ఆయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. హల్లెలూయా. అపవిత్రాత్మలు లోబడుచున్నవి. ఎందుకు? ఆయన అధికారముతో తాను ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. These were the works of Jesus. This was the lifestyle of Jesus. And you and I have to follow the lifestyle of Jesus. No one else. నేను ముందుగా అదే చెప్పాను. మేము కూడా స్వస్థతలు నమ్ముతాం. మా జీవితాల్లో జరిగాయి. మేము ఇన్ని సంవత్సరాలుగా స్వస్థతలు కొన్ని చూసాం. బలమైనటువంటి స్వస్థత సాక్ష్యాలు ఉన్నాయి. అయితే చూసినట్లయితే మరి దేవుడు స్వస్థపరచువాడండి, మేము కాదు. ఆయన కార్యము చేశాడు, మేము కాదు. అయితే మమ్మలను వాడుకున్నాడు. అయితే చూసినట్లయితే ఇక్కడ అధికారముతో తాను ఆజ్ఞాపించాడంట. దురాత్మ శక్తులు ఆయనకి లోబడ్డాయంట. హల్లెలూయా. ఈ రోజున నీవు అధికారము కలిగి ఉన్నవాడని నీకు గుర్తించి అధికారమును నువ్వు వాడితే దురాత్మ శక్తులు ఏంటి అవన్నీ కూడా నీకు లోబడతాయి. వ్యతిరేక పరిస్థితులు ఏంటి అవన్నీ నీకు లోబడతాయి. నీకు మరి ఆ ఎప్పుడు కూడా నీవు అనుకున్నది ఒకటైతే ఇంకోటి అవుతుందా, ఆ పరిస్థితులన్నీ కూడా నీకు లోబడతాయి. కానీ అధికారము నువ్వు తెలుసుకొని అధికారములో నీవు జీవించాలి. క్రీస్తులో ఉన్న అధికారములో నీవు జీవించాలి. అప్పుడు అన్ని కూడా లోబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆశ్చర్యపడ్డారండి. అక్కడ చూసినట్లయితే మరి మామూలు జనసమూహం కావచ్చు, ఫరిసేయులు, సద్దుకేయులు, వారు చూసినట్లయితే ఈ ఆచారమును వెంబడించేవారు, మతాన్ని వెంబడించేటువంటి వారు, చూసినట్లయితే ధర్మశాస్త్రమును తెలిసినటువంటి వారు, వారందరూ కూడా ఆశ్చర్యపడి ఉండవచ్చు. ప్రశ్న వేసుకుంటున్నారు, ఏంటి ఈ బోధ ఏంటి అసలు? ఈ క్రొత్త బోధన ఇదేంటి? వారు ఆ రోజున అనుకున్నది క్రొత్త బోధన ఏంటని అనుకోవచ్చు, కానీ అది నిజముగా దైవికమైనటువంటి బోధ. హల్లెలూయా. దైవికమైనటువంటి బోధ ఎప్పుడు కూడా మనిషి జ్ఞానానికి ఇదేంటి క్రొత్తగా ఏం చెప్తున్నాడండి, ఏది మాకు కొత్తగా చెప్తావేంటి నువ్వు, మాకు తెలియదా అన్నట్టుగా ఉంటారు. కానీ దైవికమైనటువంటి బోధ అది. హల్లెలూయా. ఈ రోజున మనం గుర్తించాలండి. దైవికమైనటువంటి మాటను మనం గుర్తించాలి. దేవుని యొక్క కార్యాలు గొప్పవని గుర్తించాలి. స్వస్థతను మనం నమ్మాలి. స్వస్థతలు మనలో మన ద్వారా జరుగుతాయని మనం నమ్మాలి. చనిపోయిన వారు కూడా తిరిగి లేపగలిగినటువంటి శక్తి, అధికారము దేవుడు మనకిచ్చాడు. సంఘముగా మనకిచ్చాడు. హల్లెలూయా. సంఘం అనేది ఇచ్చే అధికారం మనం తెలుసుకుంటే ఈ రోజున ఈ కరోనా వైరస్ ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది మన శక్తి కాదు. హల్లెలూయా. ఆయన యుగములకు ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన జీవాధిపతి, ఆయన సర్వాధికారి, ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎల్ షదాయిగా ఉన్నాడు, ఎల్ రోహిగా ఉన్నాడు, ఎల్ ఎల్యోనిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే రోషం వస్తుంది. ఎంతో గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు కాబట్టి ఆయన శక్తి ద్వారానే మనం జయిస్తామండి. We can overcome this time. We can overcome this situation only because of the authority that we have in Jesus. యేసులో ఉన్నటువంటి అధికారము ద్వారానే మన పరిస్థితులను మనం జయించగలుగుతాం. ఈ చీకటి పరిస్థితులను, ఈ అంధకార పరిస్థితులను, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులను కూడా మనం జయించగలుగుతాం సంఘముగా, దేవుని బిడ్డలుగా. కానీ క్రీస్తు ఎటువంటి అధికారం కలిగి ఉన్నారో ఆ రోజున వారు గుర్తించారు. వారి వల్ల మనం గుర్తించగలగాలండి. హల్లెలూయా. గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ అధికారం మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటుండగా, దాని పట్ల జ్ఞానం లేక చాలా మంది క్రైస్తవులే, దేవుని ఎరిగిన వారే. నేను కూడా చాలా నా జీవితంలో ఒక 20 సంవత్సరాలు దాని గురించి తెలియలేదు. ఓకే, 20 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువనే అనుకున్నాను. రక్షణ పొందుకున్నాక కూడా దాని అధికారం నేను తెలుసుకోలేదు. కానీ ఈ రోజున మనం తెలుసుకోవాలి. అజ్ఞానంగా ఉండవద్దని వాక్యంలో చూస్తున్నాం. జ్ఞానము లేకుండా నా జనులు నశిస్తున్నారు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో, హోషేయ చాప్టర్ 6:4 మనం చూస్తాం ఏంటంటే, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మనకు మాత్రము దేవుని యొక్క శక్తిని గురించినటువంటి జ్ఞానములో కొదువ ఉండకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా.
దాని కొదువలో మనం ఉన్నామంటే, అజ్ఞానులుగా ఉన్నామంటే దాన్ని తెలుసుకోలేకుండా ఉంటాము. ఇతరుల వలె మామూలు జీవితం జీవిస్తాం, ఇతరుల వలె పరిస్థితులకు లోబడి మనం జీవిస్తాం, ఇతరుల వలె పరిస్థితులకు భయాందోళనలు మనం జీవిస్తాం, ఇతరుల వలె మనం కొట్టుమిట్టాడే జీవితాన్ని మనం జీవిస్తాం, ఇతరుల వలె మన విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం. కాదండి, అది కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ గొప్పది. ఆ ఒక నిరీక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా మనం ఇంకా వారికి ఏదైనా కార్యము చేయగలగాలి, వారికి ఇంకా మనం ఒక నూతన మార్గము చూపించే వారిగా ఉండాలి, మనం ఇంకా ఒక మార్గదర్శకులుగా మనం ఉండగలగాలి తప్ప మనం ఎవరం కూడా వారిలాగా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. శక్తి అధికారములు మన యేసయ్యవే. హల్లెలూయా. శక్తి అధికారములు భూమి మీదుగా పరలోకమందు భూమి మీద ఆయనకి ఇవ్వబడింది. ఇచ్చే అధికారమును వారు గుర్తించారు, జనములు గుర్తించారు, పరిసరాలు సదుకేలు గుర్తించారండి. ఈ రోజున నీవు నేను గుర్తించాలి, ఈ సమయంలో మనం గుర్తించాలి. ఇది చక్కటి సమయం. మన ఒక ఫెయిత్ ని, మనకున్నటువంటి అథారిటీని మనం ప్రాక్టీస్ చేయడానికి, అభ్యాసం కసరత్తు చేయడానికి ఇది చక్కటి సమయం. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ టైం పాస్ థింగ్, బట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్. ఇఫ్ యూ రియలీ మెడిటేట్, ఇఫ్ యూ రియలీ సీరియస్లీ టేక్ ఇట్, ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్. అండ్ యూ క్యాన్ బి. అక్కడ చూసినట్లయితే యేసయ్య దయ్యములు అధికారంతో ఆజ్ఞాపించగా దయ్యాలు లోపడ్డాయంట. తర్వాత గలిలీ అంతా కూడా ఆయన గురించిన సమాచారం వెంటనే వ్యాపించిందంట. హల్లెలూయా. హి బికేమ్ గ్రేట్, హి బికేమ్ ఫెమిలియర్. ఈరోజు కొంతమంది ఫెమిలియర్ ఏంటి, పేరేంటి, ప్రతిష్ట ఏంటి అంటారు, కానీ హి బికేమ్ ఫెమిలియర్. హల్లెలూయా. హి విల్ మేక్ us familiar because of him only. ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆయన కొరకు మనం జీవిస్తే దేవుడు చేస్తాడు, ఫేమస్ చేస్తాడు కేవలం ఆయన కొరకు. కానీ మనం అతిశయిస్తే ఎవరిలో అతిశయించాలి? మన శక్తిలో, మన జ్ఞానములో, మనలో కాదు, ఆయన యందు మనం అతిశయించాలి. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ us be proud in Jesus alone. In Jesus alone. Hallelujah. Because he is our authority, he is our destiny, he is our power and dominion. Hallelujah. Hallelujah. హల్లెలూయా. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మరి ఇంతటితో నేను ముగిస్తాను. మరి వచ్చే వారం కూడా నేను కొనసాగిస్తాను. ఇప్పుడు ఈ క్రీస్తులో ఉన్నటువంటి అధికారం మనం చూసుకుంటూ ఉన్నాం. ఇంకా ఎలా ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడనే విషయాన్ని కూడా మనం ఇంకా అనేక లేఖనాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా రాసుకున్న కొంచెం నోట్స్ కూడా ఉంది, కానీ దాన్ని వచ్చే వారం నేను కొనసాగిస్తాను. ఓకే, సో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ యొక్క వాక్యమును తను వేరుపార్చి తను మీ జీవితాల్లో గొప్ప విజయం ఇచ్చేలాగా నేను ప్రార్థిస్తున్నాను. మరి మాతో పాటు మరి ఆన్లైన్లో మరి మీరు చాలా మంది వీక్షిస్తున్నారు, మీ అందరిని బట్టి కూడా వందనాలు. మరి మమ్మల్ని ఇలాగ మా గురించి ప్రార్థిస్తుండగా, మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేస్తుండగా మరి దేవుడు మీ అందరి జీవితాల్లో నూతన కార్యం జరిగిస్తాడని మా కోరిక, మా ప్రార్థన. మీ కొరకు అనుదినం కూడా మేము ప్రార్థిస్తాం. మీరు దయచేసి మేము పోస్ట్ కూడా మీకు చేస్తున్నాం ఫేస్బుక్లో. మరి ముందు రోజు మరి పోస్ట్ చేస్తూ ఉంటాం. మీ ఫోన్ నెంబర్స్ అక్కడ ఇవ్వబడతాయి. ఓకే, ఫోన్ నెంబర్స్కి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మరి అక్కడ మీరు పర్సనల్గా మీరు అక్కడ కూడా పెట్టవచ్చు, లేదా ఫేస్బుక్ పేజ్లో మరి మెసెంజర్ ఏదైనా ఉంటే అక్కడ కూడా మీరు పోస్ట్ చేయవచ్చు. మీరు ఓపెన్గా మీరు ఇక్కడ పెడతానంటే నో ప్రాబ్లం, యూ క్యాన్ పోస్ట్ ఇట్. You give us your prayer points. We will be definitely praying for you every day in and through our lives. Okay, so God bless you all. మనం ప్రార్థన చేసుకొని మనం ఈ రాత్రికి ముగించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి కాల సమయంలో అవును నీ అధికారంలో తండ్రి ప్రభువా, మరి అపవాది క్రియలను సైతం మేము వణికించగలుగుతాం, అవి మాకు లోబడతాయనే విషయాన్ని మాకు బయలుపరిచావు నాయనా. యేసయ్య, నీవు అధికారంతో ఈ లోకంలో జీవించావు, అట్టి అధికారంలో మేము కూడా జీవించాలని ఒక మాదిరిని మా ముందు పెట్టావు నాయన తండ్రి ప్రభా. ఇదిగో ఆ మాదిరిని మేము చూస్తుండగా, ధ్యానిస్తుండగా, ఇదిగో మా జీవితం ద్వారా, ఈ సంఘ జీవితం ద్వారా మీ అధికారము లోకానికి చాటి చెప్పబడలాగా ప్రార్థిస్తున్నా. ఇదిగో ఈ యొక్క సంఘము ద్వారా, మా జీవితాల ద్వారా తండ్రి, ఈ సంఘములో మాతో పాటు తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా, ఈ భూమి దిగా తండ్రి ప్రభా ఒక నూతనమైనటువంటి అభిషేకముతో ముందుకు వెళ్తుండగా తండ్రి ప్రభా, ప్రజల జీవితాల్లో తండ్రి అపవాది క్రియలు లైవ్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయనా. అపవాది క్రియలు యేసు నామములో లైవ్ అయిపోనుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా, ప్రజల జీవితాల్లో తండ్రి there be new things happening in the lives of people, Lord God. Deliverances I release, Lord God. Breakthroughs I release, oh Lord God. Healings I declare, oh Lord God. Lord, I command every curse, oh Lord God, every curse to be
cancelled in the name of Jesus, Lord God. Every dark spirit, you get out of their houses in the name of Jesus. Hallelujah, 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 hallelujah. Every witchcraft spirit, every spirit of magician, I command you to break loose in the name of Jesus. Hallelujah, hallelujah. ప్రజల జీవితాల్లో వారిని ఇబ్బంది పెడుతున్న ప్రతి చేతబడి శక్తి కావచ్చు, మాంత్రిక శక్తులు కావచ్చు నైనా, అవి యేసు నామములో లైవ్ అయిపోను కాక అని ప్రార్థిస్తూ ప్రజల జీవితాల్లో స్వస్థత కలుగును కాక తండ్రి. ఆన్లైన్ ద్వారా తండ్రి ప్రభువా మీ మేలును అనేక చేరును కాక తండ్రి. ఇప్పుడేంటి తర్వాత ఏంటి ఈ యొక్క ఆన్లైన్ తండ్రి ప్రభువా ఈ వీడియోను చూసే వారి జీవితాల్లో తండ్రి, మాటలు వినే వారి జీవితాల్లో మీ ఆత్మ కార్యం సఫలం చేయమని ప్రార్థిస్తూ తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. ఇక ముందు మేము వెళ్తుండగా తండ్రి మాతో పాటు మీరు కదలండి తండ్రి. మీరు ముందుగా వెళ్ళి తండ్రి ప్రభువా మా జీవితాల ద్వారా తండ్రి మీరు మహిమలు పొందుకోమని ప్రార్థిస్తూ మరొకసారి ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు, మహిమలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Thank you very much for being with us, and also people who are watching later also, God bless you all.